హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో బాలకృష్ణ యొక్క డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. ఏదైనా నేను బరిలోకి దిగక ముందే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటాడు. అంటే హిస్టరీ రిపీట్స్ అనే డైలాగ్ అతను అక్కడ ఎందుకు యూజ్ చేస్తాడంటే, గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు లేదంటే ఆ బరిలో దిగినప్పుడు ఎలాగైతే ఉంటుందో అదే వేలో పనితీరు కూడా ఉంటుంది అని చెప్పడం అక్కడ బాలకృష్ణ ఉద్దేశం. అందులో అధికారం ఉన్న టర్మ్ వచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి తీసుకొద్దాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి పనితీరు అయితే రాష్ట్రంలో కనపడిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు. అయినా సరే ఆయన ఫీల్డ్లోకి దిగితే ఆటోమేటిక్గా జరగాల్సిన పనులు అవి జరుగుతాయి. ఏది ప్రజలకి ఉపయోగపడే విధంగా అన్న వేలో ఈరోజు మన టాపిక్ తీసుకుందాం. చంద్రబాబు ఫీల్డ్లోకి దిగితే జగన్ దిగిరాక తప్పదా అంటే నిజాలు ఏంటి అనేవి మనం మాట్లాడదాం. ఓ రాజకీయ పార్టీగానో మిగతాది ఏది మనకొద్దు, కేవలం ఒక సామాన్యుడిగా మనం ఇక్కడ వెళ్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అసెంబ్లీ సాక్షిగా కళ్ళు ఇంతెంత చేసుకొని చూస్తున్నారు ఎర్రగా, ఇక్కడ ఎవరు భయపడరు అని చెప్పిన డైలాగులు ఉన్నాయి కదా, అవి ఇప్పటికే చాలామంది అటు టీడీపీ ట్రోల్ చేస్తుంటారు, ఇటు వైసీపీ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఛాలెంజింగ్గా తీసుకుంది టీడీపీ. ఎందుకంటే కళ్ళు ఎర్రగా చూస్తే నిజంగానే భయపడకపోవచ్చు, కానీ ఫీల్డ్లోకి దిగి అంశాల వారీగా పోరాటం చేస్తూ ఉంటే అప్పుడు ఎవరైనా దిగి రావాల్సిందే, ఎవరైనా భయపడాల్సిందే. అదేంటో మేము చూపిస్తామంటున్నాడు చంద్రబాబు అండ్ టీం. ఆ వేలో ఎవరైతే గోవులకి దూరంగా ఉంటారో వారే ఈరోజు గోవులకి మొక్కేలా చేశారు టీడీపీ వాళ్ళని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఏంటి దాని కాన్సెప్ట్ అని చెప్పేసి నేను కొంచెం లోతుగా వెళ్ళా. క్రిస్టియన్లు గోవులకి దూరంగా ఉంటారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఆవిడ దూరం ఉంటారు. వాళ్ళు హిందువుల యొక్క ప్రసాదం తినరు, పూజలు పునస్కారాలకు ఆవిడ దూరంలో ఉంటారు, గుడులకి దరిదాపులకు రారు, కనీసం అక్కడ అన్నదానం జరుగుతుంటే దరిదాపులకు రారు. మొత్తం వాళ్ళ ఆలోచన వేరు అండ్ వాళ్ళ ఇంటెన్షన్ వేరు, వాళ్ళు ఉండే విధానం వేరు, మొత్తం టోటలీ డిఫరెంట్. మళ్ళీ ముస్లిం సోదరులు ఉంటారు, వాళ్ళు వస్తారు చక్కగా అన్ని పనుల దగ్గర నుండి చూసుకుంటారు, హ్యాపీగా బెస్ట్ వేలో లీడ్ చేసుకుంటా పోతారు. నా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు ఆ వేలో. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఒక మతాన్ని తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు, వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం కొంతమందిని చూస్తున్నాం కాబట్టి అవేలా చెప్తూ ఉన్నాం. అలానే మళ్ళీ అందరూ ఉంటారంటే అందరూ ఉండరు. కొంతమంది క్రిస్టియన్ మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చక్కగా కలిసిమెలిసి చేస్తుంటారు. కొంతమంది మాత్రం ఏదో తమ పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఇట్లా ఉండకూడదంట, మా పాస్టర్ చెప్పాడు, వాళ్ళు ఇట్లాగే ఉంటారంట, అదని ఇదని బొట్టు పెట్టుకోకుండా, పువ్వులు పెట్టుకోకుండా, గాజులు వేసుకోకుండా, తర్వాత గుళ్ళు ప్రసాదాలు ఇవేం టచ్ చేయకుండా లైక్ అవేలో ఉంటుంటారు. అటువంటి వారిని సైతం ఈరోజు కనుమ పండుగ రోజు గోపూజలు చేసేలా చేశారు. జన్మ నక్షత్రాలు అదేవిధంగా గోత్ర నామాలు చెప్పి మరి వాళ్ళు పూజలు చేసేలా చేశారు. అంటే అది ఈ మధ్య కాలంలో టీడీపీ వాళ్ళు తీసుకున్నటువంటి ఒక స్టాండ్ వల్ల. ఏంటి ఆ స్టాండ్ టీడీపీ వాళ్ళు తీసుకుంది అంటే, హిందువులకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుసింత నెగ్లెక్ట్ చేస్తూ ఉంది వారిని అండ్ ఆ ధర్మాన్ని. సో హిందువులని కాపాడుకోవాలన్నా, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి తప్పుని తప్పు అని చెప్పి ఎలెత్తి చూపుదామన్న వేలో వీళ్ళు స్టాండ్ తీసుకున్నారు. అందులో భాగంగానే రామతీర్థం ఘటన కావచ్చు, రాష్ట్రంతో మిగతా విషయాలు కావచ్చు, లైక్ అవే. అందుకే ఈరోజు గోవులని పూజించడం విషయంలో కావచ్చు, సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకునే విషయంలో కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిగతా దేవాలయాల విషయంలో జియో ట్యాగింగ్ కావచ్చు, లేదు అంటే అక్కడ సెక్యూరిటీ పెంచడం కావచ్చు, సీసీటీవీ కెమెరాలు పెడతాం కావచ్చు, లైక్ ఇవన్నీ అంటే ఒక్కసారిగా పటిష్టమయ్యేలాగా చేస్తున్నారు. సో అది నెక్స్ట్ పాస్టర్ ప్రవీణ్. ఈ మధ్య కాలంలో జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తుంది మేమైతే నానా హడావుడు చేసేది పాస్టర్ ప్రవీణ్ అన్నది. ఎంత ధైర్యం ఉంటే అలా చేయగలుగుతాడండి అసలు. భారతదేశంలో తను ఏ మతమైనా కావచ్చు, ఇంకో మతం గురించి అట్లా మాట్లాడే ధైర్యం ఎవరూ చేయకూడదు. అటువంటిది 75% పైగా ఉన్నటువంటి ఒక మతస్థులని
ఇంత దారుణంగా మాట్లాడుతూ ఓ రకంగా పోలీసులకి ఛాలెంజ్ విసిరాడు, ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరాడు. కానీ ప్రతిపక్షాలని కించపరిచేలా మాట్లాడటమో, ఒక ధర్మాన్ని పాటించే వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడదామని చెప్పేసి అనుకుంటూ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండిద్దిలా అనుకున్నాడు. కానీ అతని యొక్క ఆగడాలు కావచ్చు, గతంలో పోస్టులు కావచ్చు, అన్నీ కూడా వీళ్ళు ముందుకు తీసుకువచ్చారు టీడీపీ. దాంతో ఆ పాస్టర్ ప్రవీణ్నే ఇక్కడ వీళ్ళు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా పోస్టులు బయట పెట్టారు మళ్ళీ టీడీపీ వాళ్ళు, మిగతా పార్టీ అదేంటి బీజేపీ కూడా బయట పెట్టారు. ఈ పాస్టర్ ప్రవీణ్ వైసీపీ నేతలతో తిరుగుతూ ఉండటం. అంటే ఇప్పుడు సరైనటువంటి చర్యలు గనక పాస్టర్ ప్రవీణ్ పట్ల, అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ పట్ల తీసుకోకపోతే ఈ దాడుల వెనుక ఉంది వైసీపీ వాళ్ళే అని చెప్పేసి ప్రజలు అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సి ఉంటుంది ప్రభుత్వం అండ్ పోలీసులు అందరూ కూడా. ఎవరి పట్ల? పాస్టర్ ప్రవీణ్ పట్ల, అతని వెనక అసలు ఎవరున్నారు ఏంటంటే దాని పట్ల. దీని కారణం ఎవరు? టీడీపీ శ్రేణులు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ వేళ పోస్టులు కనిపిస్తాయి. నెక్స్ట్, అసెంబ్లీలో అందరినీ సస్పెండ్ చేసి చంద్రబాబును ఒక్కడనే ఉంచారు. బట్ ఆయన ఎదుటి వాళ్ళు ఎన్ని అంటున్నా సరే ఆయన్ని ఏమనలా, ఉన్నాడు. ఇక వెళ్ళి పోడియం ముందు కూర్చున్నాడు. ఎందుకు? రైతులకు సంబంధించి పంటల బీమా మీరు చెల్లించలేదు, ముందు చెల్లిస్తారా లేదా అని ఆ నైటు పంటల బీమా చెల్లించారు. అంటే చంద్రబాబు వల్ల పంటల బీమా చెల్లించారు. అది ఒక పెద్ద విజయం. నెక్స్ట్, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రైతులకి ఇవ్వాలి అని చెప్పేసి యాత్రలు చేశారు టీడీపీ వాళ్ళంతా కూడా. అప్పుడు ఆ రకంగా వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు చాలా చోట్ల. నెక్స్ట్, ఆత్మహత్య చేసుకున్న రైతులకి పరిహారం విషయంలో తాత్సారం జరుగుతూ ఉంటే దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే లోకేష్ అండ్ మిగతా టీం పరామర్శించడానికి వెళ్ళారు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలని. అప్పుడు వాళ్ళకి పరిహారం అనేది ప్రభుత్వం సంబంధించి త్వరగా వచ్చింది. నెక్స్ట్, రాష్ట్రంలో కొన్ని అనుకోని రకమైనటువంటి దారుణమైనటువంటి ఘటనలు చోటు చేసుకుని అందులో కొంతమంది మృత్యువాత పడ్డారు. ఇక్కడ కూడా ప్రతిపక్షాలు గట్టిగానే పాయింట్అవుట్ చేశాయి. దాంతో ఇష్యూ ముందు చల్లబడాలి అంటే పరిహారం అనేది త్వరగా అందించాలని ఆగా మేఘాల మీద అటు అనంతపురం కావచ్చు, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, మిగతా కొన్ని చోట్ల ఇక్కడ ప్రభుత్వం చేసింది మంచే. కానీ ప్రతిపక్షాలు ఓ రేంజ్లో ఫైర్ అయ్యాయి. సో ప్రతిపక్షాలు కూల్ అవ్వాలన్నా, ఇష్యూ అన్నది నెమ్మదిగా ఇన్వెస్టిగేషన్ జరగాలన్నా, ఉద్రిక్తులు లేకుండా చేయాలన్నా ముందు పరిహారం త్వరితగతినివ్వాలి. సో ఆ వేలో చేశారు ప్రభుత్వం సైడ్ నుంచి. నెక్స్ట్, రాష్ట్రంలో 151 స్థానాలు మాకున్నాయి, 50% ఓట్లు మాకేసి గెలిపించారు. సో మేము ఏది చేస్తే ఇంకా అదే రాజ్యాంగం, లేదంటే అదే మా యొక్క విధానం అన్న వేలో వీళ్ళు ఉంటా ఉన్నారు. కానీ ఆ వేలో ఎక్కడ ఉండకూడదు, ఏదైనా సరే రాజ్యాంగానికి లోబడే ఉండాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు చేస్తున్న దానికి సంబంధించి ఈరోజు చాలా వరకు కొంతలో కొంత మార్పు అనేది వచ్చిందని మనం భావించాలి. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో అండ్ అంతకుముందేమో చూద్దాం కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అన్న వేలో ఉన్నారు. ఈలోపు కోవిడ్ టైం వచ్చేసింది. దాంతో ఎక్కడో అక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఇక ఎప్పుడైతే పరిస్థితులను చక్కబడుతూ ఉన్నాయో నెమ్మదిగా చంద్రబాబు నాయుడు అండ్ టీం రంగంలోకి దిగుతూ ఉన్నారు. దాంతో ఈ మధ్యకాలంలో మీరు చూడండి వైసీపీ వాళ్ళు మాటలు తగ్గించి పనుల మీద దృష్టి పెడతా ఉన్నారు. గవర్నమెంట్ కూడా పనుల మీద దృష్టి పెడతా ఉంది. అంటే చంద్రబాబు అండ్ టీం ఫీల్డ్లోకి దిగారు. ఇక మనం మాటలకు కాదు చేతలకు పని చెప్పాలనేసి దాన్ని ఫాస్ట్ అప్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, అన్నింటికి మించి అతి ముఖ్యమైనది ఇది, అశోక్ గజపతిరాజు విషయంలో మొన్న రామతీర్థం ఆలయానికి సంబంధించేసి ఆయన్ని ధర్మకర్తగా తొలగించారు. ఎండోమెంట్ యాక్ట్లో 28 ఉంది. దాని ప్రకారం ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. కానీ అవి ఏమీ లేకుండా అది పాటించకుండా ఆయన నోటీసులు ఇవ్వకుండా ఆయన తొలగించారు. సరే, ఆయన పెద్ద ఆయన నిజంగానే రాజు మనస్తత్వం ఉన్నటువంటి గొప్పోడు, పుట్టుగా రాజే, పెరిగే విధానంలో కూడా రాజుగానే అందరికీ బాగా ఇది. సో అటువంటి అశోక్ గజపతి రాజుని అవమానించారు. కానీ ఆయన సైలెంట్గా ఉన్నాడు. కానీ ఈరోజు కొత్త విగ్రహాల తయారీకి సంబంధించి ఈ వ్యవస్థాపక కుటుంబంలో ఒకడిగా కొంత డబ్బు అనేది ఇచ్చాడు. 1,1116 డబ్బు ఇచ్చారు రామతీర్థం ఆలయం, నెల్లిమర్ల మండలం, విజయనగరం. అయితే ఆ చెక్ అండ్ అమౌంట్ని వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు జగన్ ప్రభుత్వం సైడ్ నుంచి. ఇది అశోక్ గజపతి ఏమంటున్నాడు, ఈరోజు కొన్ని
వేల వందల సంవత్సరాలుగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అన్నప్పుడు ఆ ఆలయానికి సంబంధించి వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబీకులు. ఆ ఆలయానికి ఏదన్నా చిన్న శుభకార్యం జరగాలన్నా ఈ వ్యవస్థాపక కుటుంబంలో నుంచి వాళ్ళే ఒక అడుగు ముందుంటారు. ఏదన్నా మంచి పని చేయాలంటే ₹1 వాళ్ళదే ఫస్ట్ ఉంటుంది. ఈ వేలో మేము ఇస్తే కాదని ఇది ఇచ్చేస్తున్నారంటే రానున్న రోజుల్లో హిందువుల యొక్క ఆలయాలకు సంబంధించి వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళు వ్యవస్థాపక కుటుంబానికి సంబంధించిన వాళ్ళని దూరం పెట్టాలి. మొత్తం ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొని ఎండోమెంట్ ఆఫీసర్ల ద్వారా నడిపించాలి, అధికారుల ద్వారా నడిపించాలి. లేదు వ్యవస్థాపక కుటుంబాలను దూరం పెట్టి మనకు నచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలను దగ్గర చేయాలి. ఈవేళ ధర్మాన్ని కూడా ఈయన తప్పుతున్నాడు అని చెప్పేసి ఈరోజు అశోక్ గజపతి క్లియర్గా మెన్షన్ చేశాడు. త్వరలో దీని మీద కూడా టీడీపీ వాళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కనుక దీని మీద కూడా ఒక స్టాండ్ కనుక తీసుకొని దాని మీద కూడా ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఈ విషయంలో కూడా వ్యవస్థాపక కుటుంబాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయా దేవాలయాలకు దూరం చేసే అవకాశమే లేదని చెప్పేసి జగన్ స్టాండ్ తీసుకునే ఛాన్స్ కూడా ఇక్కడ ఉంది. సో ఓవరాల్గా చూస్తున్నప్పుడు నేనేమంటున్నానంటే ప్రభుత్వం సైడ్ నుంచి మంచి పనులు చేస్తున్నాయి కాదంట్ల, కానీ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని అనుకోనటువంటి సంఘటనలు కొంత సభ్య సమాజం కూడా భయాందోళనకు గురవుతూ ఉంది. దీని పట్ల డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు చెప్తారు ఏమని మొన్న, ఏ రాజకీయ పార్టీకి ప్రమేయం లేదు, ఆలయంలో దాడులు కావచ్చు, విగ్రహాలు ధ్వంసం కావచ్చు, దీని వెనుక ఉన్నది పిచ్చోళ్ళు, దుండగులు, జంతువులు అని అన్నాడు. నేను వచ్చేటప్పటికి తాగుబోతులు కూడా ఉండొచ్చు అన్నవేళ నేను అనుకున్నా. అయితే ఆ తర్వాత విత్ ఇన్ 24 hours టైంలోనే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు వీరు కొన్ని చోట్ల ఉన్నారు, మరికొన్ని చోట్ల టీడీపీ, బీజేపీ అండ్ మరికొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పేస్తున్నారు. దాంతో ఇమీడియట్గా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు ఎవరు ఉన్నారు, ఆయన పేరు విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకుడు, ఓకే, ఏపీ రాష్ట్ర సమితి. ఈ విష్ణువర్ధన్ రెడ్డి క్లియర్గా ఒక మాట అన్నాడు, పోలీసులు వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు తప్ప వేరేది కాదు, అరే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎవరు చేశారు ఏం చేశారు ఏంటి అని చెప్పేసి అని ఒక ఆయన అంటాడు వైసీపీలో. ఎవరేంటి చూపించాయంటే మళ్ళీ ఆయన చూపించడు. తీరా పోలీసులు వచ్చేసి అసలు రాజకీయ పార్టీ సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కొద్ది గంటల్లోనే మరలా ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తున్నారంటే ఏంటన్నట్టు, దీని వెనుక ఎవరున్నారంటే మాకు అర్థమవుతుంది, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలని స్టిల్ మనకు నచ్చిన రీతిలోనే పని చేపిద్దామన్న వేలో వైసీపీ వాళ్ళు ఆలోచిస్తున్నారా అంటే అవును అన్నట్టుగా మిగతా పార్టీల వాళ్ళు అంటున్నారు. అయితే మిగతా పార్టీలు వాళ్ళు చేసినటువంటి పోరాటాల ఫలితంగానే రాష్ట్రం వ్యవస్థలు మరలా గాడిలోకి వస్తున్నాయని చెప్పేసి కొన్ని వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. అల్టిమేట్గా ఈ వీడియోలో మనకు కనిపిస్తున్నది ఏంటి, నిజంగానే సీనియర్ మోస్ట్ నాయకులు ఎవరైనా సరే, ప్రజల కోసం అధికారంలో ప్రతిపక్షంలో పాటుపడే వాళ్ళు ఎవరైనా సరే వన్స్ ఫీల్డ్లోకి దిగితే అప్పుడు అధికారం చాటున మనం ఏదైనా సరే చేయొచ్చు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఎన్ని మెట్లైనా సరే దిగిరాక తప్పదు, ప్రజాక్షేత్రంలో ప్రజలకు అనుగుణంగా పనిచేయక తప్పదు, నిర్ణయాలు తీసుకోక తప్పదు అన్న విషయం మనకి పైవన్నీ చూస్తే అవగతమవుతా ఉంది.